సాధకులందరూ కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే భగవత్ సాక్షాత్కారం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను అనుకుని ఆ దిశగా అడుగులు వేసే ప్రతి వారి జీవితంలో 3 పరీక్షలు ఉంటాయి. 1 డబ్బు, 2 స్త్రీ ఆకర్షణ పురుష ఆకర్షణ, 3 కీర్తి ప్రతిష్టలు. చూడండి, పెద్ద పెద్ద మహాత్ములందరూ తీయండి, లాస్ట్ దాంట్లో ప్రతి ఒక్కటి పడిపోవాల్సిందే. నేనే సాయినాథుణ్ణి, నేనే శంకరుణ్ణి అంటున్నారు ఇప్పుడు కొంతమంది. అది ఎందుకు వచ్చిందంటే ఆ పరీక్షలో వాడు ఓడిపోయాడు. నువ్వెప్పుడు సాయినాథుడు అవుతావు, నువ్వెప్పుడు శివుడు అవుతావు. ఖర్చు పక్కడేసి దాన్ని కదిలించవయ్యా చూస్తాను అని అంటే బేరమైన నోరు ఎలా పెట్టాం. మనం ఎప్పుడు శివుడు అవుతాం, మనం ఎప్పుడు సాయినాథుడు అవుతాం. కాబట్టి ఇవన్నీ ఉట్టి భ్రమలు. కనుక సాధన చేసేవాళ్ళు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మసాక్షాత్కారాన్ని భగవత్ సాక్షాత్కారం ప్రయత్నం చేసేవాళ్ళు ఈ 3 మన జీవితంలోకి వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు అందుకనే ఉత్తిష్ట ఉత్తిష్ట, ఎరుక ఎరుక, ఎరుకలో ఉండమంటారు. ఏ ఎరుకలో ఉండాలి? నేను ఆత్మను, నేను ఆత్మను, నేను దాన్ని పొందాలి, ఇది నాకు అడ్డు, ఇది నాకు ఆటంకం, ఇది నాకు పరీక్ష అనే ఎరుకలో ఎప్పటికి మంత్రాల్లాగా చదువుతూ ఉంటే ఆ వచ్చినటువంటి ఆకర్షణ తొలగిపోతుంది. సాధకులు ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా జరుగుతుంటాయి మాయలు. ఎన్ని సంవత్సరాలు సత్సంగం విన్నా పడిపోవడానికి ఒక క్షణం చాలనడానికి ఇది చెప్పిన ఉదాహరణలు. భార్య చనిపోయిన వాడు 2వ భార్య కొరకు ఎంత ఆతృత పడతాడో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక ప్రయత్నిస్తాడో, యువరాజు తప్పిపోయడానికి చక్రవర్తికి ఇంకా ఏంటి నెక్స్ట్ రాజ్య పరిపాలన ఎవరు? రాజ్యం ఇంత సంపాదించి అసలు మనం సంపాదించిన ఆ అప్పులో సొప్పులో ఆస్తో పాస్తో వారసులు లేకపోతే అల్లాడిపోతాం. వారసులు ఉంటే అమ్మ ఇదంతా వాడికి అని అంటాం. మరి సామ్రాజ్యం, మహాసామ్రాజ్యానికి యువరాజు తప్పిపోతే వాడి పరిస్థితి ఏంటి? కొన్ని 8 దిక్కులా కొన్ని వేల మందిని పంపిస్తాడు వెతకమని చెప్పి. రాత్రి పగలు నిద్రాహారాలు లేకుండా వెదికి రండి, పట్టుకొని రండి, లేకపోతే మీ మగ నాకు చూపించకండి అంటాడు. ఇక్కడ అన్నం మానేసి నిద్ర మానేసి బాధపడుతుంటాడు. రాజు ఎక్కర్లా, మన పిల్లవాడు తప్పిపోతే మనం నిద్రపోతామా, అన్నం తింటామా? అలాగా సాయినాథుని యొక్క అనుగ్రహం పొందడానికి, దర్శనం పొందడానికి, మోక్ష స్థితిని పొందడానికి అంత తీవ్రంగా తపన చేయాలని సచరిత్ర మనకు బోధిస్తుంది. అంత తీవ్రంగా తపన చేస్తున్నామా? మళ్ళీ ఇక్కడ ఏమంటే గుర్తు చేసుకోవాలి. ఏమంటే అంత తీవ్రత తపన చేస్తే ఇంట్లో వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. ఇవన్నీ నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. అందుకని వాళ్ళకి తెలిసేట్టుగా చేయక్కర్లేదు. వాళ్ళు అర్థం చేసుకునేంత వరకు వాళ్ళకి తెలియకుండా ఆ తీవ్రతని ఏకాంతంగా అనుభవిద్దాం. ఆ తీవ్రతలో నుంచి దివ్యానందం వస్తుంది. ఆ తీవ్రతలో నుంచి దివ్య అనుభూతి వస్తుంది. దానికోసం తాపత్రయం, తపన దేనికోసం? బావితోవే వాడు దేనికోసం తవ్వుతాడు. తవ్వుతుంటే ఎంత కష్టం అవుతుంది, ఎంత చెమట పడుతుంది, ఎన్ని రాళ్ళు వస్తాయి. కానీ నీళ్ళు వస్తాయని ఆశతో తవ్వుతూనే ఉంటాడు. మనం కూడా దివ్యానుభూతిని పొందుతాం, దివ్యానందాన్ని పొందుతాం, బాబా సాక్షాత్కారం పొందుతాం, బాబా అనుభూతిని పొందుతాం అనే దానితో ఆ తపన, ఆ కష్టాన్ని మనం పడడానికి ప్రయత్నం చేయాలి. విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించాలి. సచ్చరిత్ర మొత్తంలో 10% మీకు మానవ జీవన విధానాలు, మనం జీవించవలసిన విధానాలు, లౌకికంలో ఎలా జీవించాలి అనేది చెప్పబడితే 90% మీకు ఆత్మసాక్షాత్కారం. ఇది వినడానికి పెద్ద పదం, అర్థం చేసుకోవడానికి కూడా మామూలు వాళ్ళకు సాధ్యం కాదు. కానీ గురువు చెప్పేది అదే, ఇచ్చేది అదే. ఎందుకని? దాని ద్వారా మాత్రమే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మూలం అక్కడ ఉంది. అది తెలుసుకుంటే తప్ప నువ్వు ఎన్ని తెలుసుకున్నా, ఇందాక చెప్పినట్టుగా నాకు వైరాగ్యం అనే పేరు అనుకుంటాను తప్పితే మిగతా అనేక విషయాల్లో మన మనస్సు స్పందిస్తూనే ఉంటుంది. ఎందుకు జరుగుతుంది? మూలాన్ని మనం గ్రహించలేదు, మూలం మీద మనం దృష్టి పెట్టలేదు, ఆ మూలానికి సంబంధించిన అనుభూతి మనకు లేదు. కనుక దాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఎలాగా? బద్ధకాన్ని, అలసతను, కునుకుపాట్లను దూరమనర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలపవలెను. అందుకే 60 years దాటిన వాళ్ళు తలుపేసుకొని అహోరాత్రాలు ఆత్మధ్యానం, మనసును అంతర్ముఖం చేసి నిశ్శబ్దంగా మనసును నిశ్చలంగా ఉంచే సాధన చేయడం ద్వారా వాళ్ళు నిజమైన బాబా రూపం ఏంటో అనుభూతిలో తెచ్చుకుంటారు. నిజమైన బాబా అంటే ఆకారం కాదన్నాం కదా, ఒక అనుభూతి, ఒక దివ్యమైనటువంటి అనుభూతి, ఒక దివ్య ప్రకాశం.
ఈ కాంతికి ఆనందాన్ని ఇచ్చే లక్షణం ఉండదు, కేవలం వెలుతురిస్తుంది. ఆ కాంతికి ఆనందం అనే గుణంతో కూడిన కాంతి. శంకరాచార్యులు అంటాడు, పాయసము గిన్నెలో తెడ్డు ఎన్ని గంటలు తిరిగితే మాత్రం ఏం లాభం? దాని తీపి తెడ్డుకు తెలియదు. గాడిద అష్టాదశ పురాణాలను, వేదాలను, ఉపనిషత్తులను, పవిత్ర గ్రంథాలన్నీ మోస్తే మాత్రం ఏం లాభం? దానికి ఏమైనా జ్ఞానం వస్తుందా? రాదు. కనుక ఏంటి? ఆ దివ్యానుభూతిని నువ్వు పొందకపోతే తెడ్డు నువ్వు ఒకటే, గాడిద నువ్వు ఒకటే అని చెప్తున్నారు. దాన్ని పొందే ప్రయత్నం చేయడానికి మానవుడికి మాత్రమే అర్హత ఉంది. ఇదిగో మార్గం చెబుతుంది. నేను గాడిదకో, గుర్రానికో, ఉత్తమమైనటువంటి ఆవుకో, ఏనుగుకో నువ్వు ధ్యానం చేయవే అంటే చేస్తుందా? దానికి అర్థమవుతుందా? కనుక మనం ఆ ధ్యానం సచ్చరిత్రలో అంటే బాబా శ్రవణం చేస్తే చాలన్నాడు కదండి, మళ్ళీ మీరు ధ్యానం అంటారండి. బాబా ధ్యానం కూడా చేయమన్నాడండి. సదా నా నిరాకార రూపాన్ని ధ్యానం చేయండి. అది మీకు చేత కాకపోతే నా సాకార రూపాన్ని నఖశిఖ పర్యంతం ధ్యానం చేయండి. ఆత్మసాక్షాత్కారానికి ధ్యానం అవసరం. సచ్చరిత్రలో చాలా చోట్ల చెప్పబడినది ఏంటంటే ఆత్మసాక్షాత్కారానికి ధ్యానం వల్ల మాత్రమే. శ్రవణం చేయు. శ్రవణం వల్ల నీ యొక్క ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఏ సాధనలు ఎలా చేయాలో, ఏ సాధన చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో, భగవంతుడు ఎంత గొప్పవాడో, మనం ఎంత అల్పుడమో, ఇవన్నీ శ్రవణం ద్వారా అయితే తెలిసేది. అందుకోసం శ్రవణం చేయాలి. అసలు శ్రవణం చేయకపోతే నీకేం తెలియదు. కాబట్టి నవయుధ భక్తులు మొట్టమొదటి శ్రవణం పెట్టారు. శ్రవణం మొట్టమొదటి ఎందుకు పెట్టండి? తర్వాత శ్రవణం ద్వారా తెలియబడేది ఏంటంటే శ్రవణం ద్వారా మననం జరుగుతుంది. అసలు శ్రవణం లేకపోతే మననం ఏం జరుగుతుంది? మననం ద్వారా భగవంతుని కీర్తించాలనే జ్ఞానం తెలుస్తుంది. భగవంతుని కీర్తిస్తాను. కీర్తన ద్వారా ఆ శ్రవణం ద్వారా భగవంతుని చేతులు పూజించాలి. ఏమంటాడు ప్రహ్లాదుడు? భగవంతుని పూజించకపోతే ఈ చేతులు ఎందుకయ్యా అంటాడు. శ్రవణం చెవుల ద్వారా జరుగుతుంది, పఠనం నోటి ద్వారా జరుగుతుంది. కానీ నీకున్న పంచేంద్రియాల్లో మిగతా ఇంద్రియాలను కూడా భగవత్ సేవలో నియోగించమని సత్యత్రం కూడా చెప్తుంది. నీ చేతులు భగవంతుని పూజించడానికి, నీ పాదాలు భగవంతుని యొక్క మందిరాలకు వెళ్ళటానికి, నీ ప్రతి అంగాలు కూడా భగవత్ సేవలో నియుక్తం కావాలి. అదే పూజ. ఈ చెయ్యి ఎన్ని పాపాలు చేసిందో, మరి ఆ పాపాలు ఎలా పోవాలి? ఈ చేతితో నేను భగవంతుణ్ణి పూజించినప్పుడు ఈ చేతిని పట్టిన పాపం పోతుంది. కనుక శ్రవణం ద్వారా మననం, కీర్తనం, అర్చనం, నమస్కారం ఎలా చేయాలి? సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం లేదా భగవంతుడికి? ఆడవాళ్ళు మోకాళ్ళ మీద, మనం సాష్టాంగ నమస్కారం. ఇది నవయుగ భక్తులు ఒకటి ఉంది. కానీ ఆ నమస్కారం ఎలా ఉండాలి అనేది నీకు శ్రవణం ద్వారా తద్వితి ప్రణిపాతంలో చెప్పబడింది. సాష్టాంగ నమస్కారం ఎలా ఉండాలి అని. సాష్టాంగ నమస్కారం అయిపోయిన తర్వాత దాస్యత్వం. భగవంతుడికి దాసుడిగా ఉండకపోతే ఆయన మీద పెత్తనం చెలాయిస్తావా? దాస్యత్వం ఎలా ఉంటుంది? దాసుడు అంటే ఎలా ఉండాలి? ఆంజనేయ స్వామిలా ఉండాలి. ఎల్లప్పుడూ వారి పాదాలను చూస్తూ ఉండాలి, భయభక్తులతో ఉండాలి. బాబా ముందు బూటి నోల్కర్ కాబట్టి ఎప్పుడు నోరు ఎత్తి మాట్లాడలేదంట. అంత భయభక్తులతో వాళ్ళు ఉన్నారు. కానీ అదే దాస్యత్వం. మరి మనకుందా దాస్యత్వం? మనకుందా భయం? భయం ఉంటే ఇంత గట్టిగా మాట్లాడతానా గురువుగారు అక్కడ ఉన్నాడని? భయం ఏం లేదు. కాబట్టి ఆ భయం, ఆ భక్తి, దాస్యత్వం ఇవన్నీ శ్రవణం ద్వారా భగవంతుని గొప్పతనాన్ని తెలుసుకొని భగవంతుని దగ్గర నీ దాస్యత్వం ఎలా ఉండాలో, ఎందుకు ఉండాలో తెలుస్తుంది. అదే దాస్యత్వం. సఖ్యత్వం ఇవన్నీ చేసిన తర్వాత మనకు కొద్దిగా ఆయనతో సాన్నిధ్యం, ఫ్రెండ్షిప్ పెరుగుతుంది అన్నమాట. కొత్తగా ఇంట్లో చేరిన పని మనిషి మాత్రం భయంగా ఉంటుంది. అమ్మగారు ఏం చేయమంటారు, ఎలా చేయమంటారు? ఒక వారం, 10 రోజులు, నెల, 2 నెలలు అమ్మగారు అంటే భయం పోయింది. దాన్ని సఖ్యత్వం అంటారు. అంటే భగవంతుడి దగ్గర ఈ స్టెప్స్ అన్నీ దాటుకొని వచ్చిన తర్వాత సఖ్యత్వం వస్తుంది. మనం అవన్నీ ఎక్కం, అవన్నీ సాధన చేయం, డైరెక్ట్ సఖ్యత్వం. భగవంతుడితో, బాబాతో మనకు చాలా ఫ్రెండ్షిప్. ఇవన్నీ ఏం చెయ్యం. ఎలా? అష్టాంగ యోగ సాధనలు ఉన్నాయి కదా, యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ప్రాణాయామ, ధ్యాన. అంటే 6వ మెట్టులో ధ్యానం ఉంటే ఇప్పుడున్న వాళ్ళు ఈ 5 మెట్లు పక్కన పడేసి ధ్యానం క్లాసులు పెడుతుంటారు. వీళ్ళు వచ్చి కళ్ళు మూసుకొని కూర్చుంటుంటారు, వాళ్ళు చెప్తుంటారు, వింటుంటారు. అదొక ధ్యానం. ఎలా వస్తుంది ధ్యానం? మనసు నిలబట్టలేదండి.
లేదనుకోండి, ఒక ఆయన లేస్తాడు, నాకు శివుడు కనిపించాడు ఇప్పుడే అంటే, ఇంకొక ఆయన నాకు బ్రహ్మదేవుడు కనిపించాడు అండి. ఎవరికి వాళ్ళు ఊహించేసుకొని ఆయన చెప్పింది కూడా నేను చెప్పకపోతే ఇట్లా, ఆయన చెప్తే నేను చెప్పకపోతే ఇట్లా, మళ్ళీ నాకు ధ్యానం కుదరలేదు అనుకుంటారు కదా, ఎందుకు అనుకోవాలి అని ఎవరు అందరూ కనిపిస్తుంటారు. అందరు కనిపించినా నీ బుద్ధి మాత్రం అక్కడ ఎందుకుందో నాకు అర్థం కాదు, మీ ఆయనకు అర్థం కాదు, మీ ఆవిడకి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. భగవంతుడు కనిపించాక అసలు ఏమవుతుంది? మనోలయం అయిపోయి శూన్యస్థితి ఉండి ఆ దివ్యానందంలో పిచ్చోళ్ళు అయిపోతారు. దేవుడు చూసిన వాళ్ళందరూ అలా అయ్యారు. కానీ మనకు పొద్దున 2 సార్లు, సాయంత్రం 2 సార్లు బాబా కనపడుతుంటాడు, మాట్లాడుతుంటాడు, మన బుద్ధి మాత్రం అలాగే ఉంటుంది. మరి ఏంటో అర్థం కాదు. కనుక ఈ యొక్క నవవిధ భక్తుల్లో అన్నీ కూడా శ్రవణం ద్వారానే వస్తాయి. కనుక శ్రవణం ద్వారా తెలుసుకున్న దాన్ని నవవిధ భక్తులతో ఆచరించి భగవంతుని సాక్షాత్కారం పొందమని సచరిత్ర చెబుతుంది. ఇలా కూడా అంటే అవన్నీ చేయడం కష్టమండి. శ్రవణం చాలా సులభం. ఎందుకంటే కూర్చొని అని చెప్తుంటాడు, మనం వినొచ్చు. ఏ కష్టం ఏమి, ఇబ్బంది లేదు. శుభ్రంగా మధ్యాహ్నం భోజనం చేస్తామని వెళ్ళిపోతాం. అలాంటి శ్రవణం వల్ల వస్తుందా మోక్షం? వస్తుందా? ఎవరు చెప్పారు? శ్రవణం ద్వారా వెనకాల ఉన్న 8 మెట్లు కూడా ఎక్కమని చెప్తుంది. లేదండి ఒక్కదానితో అయినా చాలన్నాడు కదా సచ్చరిత్రలో. తప్పకుండా ఒక్కదాని ద్వారా కూడా వస్తుంది, కానీ ఆ ఒక్కటి నీకు వెంటనే రాదు. ఇవన్నీ చేసిన తర్వాత మనసు ఒక్కదాని మీదకి వెళ్తుంది. ఆ ఒక్కటి శ్రవణం కావచ్చు, సఖ్యత్వం కావచ్చు, దాస్యత్వం కావచ్చు, ఏదో ఒకటి పరిపూర్ణంగా నిలబడుతుంది. లేదా సుఖమహర్షి చెప్పినట్టుగా చెప్పగలిగితే, పరీక్షిత్ మహారాజులాగా 7 రోజులు శ్రవణాన్ని కదలకుండా వినగలిగితే మోక్షం వస్తుంది. 7 రోజులు అయిపోయాక మళ్ళీ నువ్వు సంవత్సరాలు పడితే మోక్షం రాదు. 7 రోజులకి ఆయన వెళ్ళిపోయాడు, శరీరం వదిలేశాడు, అందుకని మోక్షం వచ్చింది. కనుక మనం శ్రవణం అయ్యాక మళ్ళీ సంవత్సరాలు పడుతున్నావే. కనుక శ్రవణాశక్తి కలగడానికి అనన్యంగా ఎవరు చెప్తారు, అనన్యంగా ఎవరు శ్రవణం చేస్తారు? కాబట్టి కదా రోజులో ఈ నవవిధ భక్తుల ద్వారా నువ్వు భగవంతుని ఆరాధన చేసే సమయం అంతా నువ్వు చక్కగా భగవదారాధనలో ఉంటావు. మనసు శ్రవణం ఒక్క దాంట్లోనే నిలబడదు. చెప్పేవాడు కూడా 24 గంటలు చెప్పలేడు, 12 గంటలు చెప్పలేడు, 10 గంటలు చెప్పలేడు. చెప్తే వాడికి లోన్ వస్తుంది, వినేవాళ్ళకు కూడా తలనొప్పి వస్తుంది. కనుక ఖచ్చితంగా నవవిధ భక్తులని ఆచరించడానికి శ్రవణాన్ని ఉపయోగించుకోవాలని కూడా తెలుస్తుంది.